పొలాన్ రెస్టారెంట్లో లంచ్ అయిపోయాక మెల్లిగా మా సెకండ్ హోటల్కి స్టార్ట్ అయ్యాం మేము. ఇది కాల్పెట్టా నుంచి ఇంకొక టౌన్ ఇది. దాన్ని మైలా సంథింగ్ ఏదో ఉంది, అక్కడికి ఇది ఆ హోటల్కి వెళ్ళి అక్కడ మేము రెస్ట్ తీసుకుని 1 hour జర్నీ ఇది ఫ్రమ్ కాల్పెట్టా. అరౌండ్ 2 o'clock బయలుదేరాము. 3 వరకు హోటల్కి వెళ్ళాము. ఒక 1 hour అలా నడుము వాల్చి అందరం ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి బాణాసుర సాగర్ డ్యామ్కి స్టార్ట్ అయ్యాం యాక్చువల్గా. ఓకే, మళ్ళీ ఆ హోటల్ నుంచి బాణాసుర సాగర్ డ్యామ్ అరౌండ్ 45 మినిట్స్లో బాణాసుర సాగర్ డ్యామ్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుని ఈవినింగ్ వెళ్ళి డ్యామ్ లోపలికి వెళ్ళాము. నేను ఏముందులే యాక్చువల్గా ఇది స్పీడ్ బోట్ ఆన్లైన్లో ట్రై చేసామన్నమాట. బట్ లాంగ్ వీకెండ్ కారణంగా అది ఆన్లైన్లో మనకు దొరకలేదు. సో ఏముందులే బోటింగ్ ఇది సేమ్ మన దుర్గం చెరువు లాగా ఉంటుందిలే అనుకుని లైట్ తీసుకున్నాము. సో ఆ రోజు జస్ట్ ఇగో చూసారా బాణాసుర సాగర్ డ్యామ్ వ్యూ ఎంత సూపర్గా ఉందో, సన్సెట్ వ్యూ. అండ్ అందరూ ఫోటోలు దిగుతున్నారు అక్కడ, ఆ లేక్, ఆ సన్సెట్. ఓకే, అసలు చాలా బాగుంది. అలా ఒక చిన్న వాక్ చేసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఆ డ్యామ్ని అయితే ఎంజాయ్ చేసాము. చాలా బాగా నచ్చింది యాక్చువల్గా డ్యామ్. అక్కడ ఒక లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది యాక్చువల్గా అక్కడ డ్యామ్లో. నేను ఇంతకుముందు ఆల్రెడీ జిప్ లైన్ చేశాను కాబట్టి సో మళ్ళీ దానికి వెళ్ళలేదు. అందుకే జస్ట్ క్యాజువల్గా అక్కడ అటు ఇటు తిరిగి రోమ్ అరౌండ్ ద డ్యామ్ అనమాట. తిరిగి ఎంజాయ్ చేసి ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. తీసుకుని బోటింగ్ ఒక్కటి చేయలేదే అని బాధపడుతున్నాం యాక్చువల్గా. సర్లే చూద్దాంలే, మళ్ళీ తర్వాత టైం ఉంటే చేద్దాం, లేదంటే లేదులే ముందులే బోటింగ్ అనుకున్నాము. సో ఆ ఈవినింగ్ అంతా బాణాసుర సాగర్ డ్యామ్లో సరిపోయింది మాకు. చూసారా ఆ వ్యూ, ఆ బోటింగ్ ఏరియా ఇది బాణాసుర సాగర్ డ్యామ్లో. అది అలా 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 తిరుగుతూ ఈవినింగ్ 6:30 వరకు మేము వెళ్ళేసరికి 4:30 or 5 అయింది. ఒక 2 hours తిరిగాము. 2 hours తిరిగి ఇంత డ్యామ్ అంతా చూసుకొని చాలా బాగా అనిపించింది. ఫొటోస్ కూడా మంచిగా వచ్చాయి. ఇంకా తిరిగి రాత్రి రూమ్కి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ.